సీన్ ప్రారంభం. లివింగ్ రూమ్ అంతా గందరగోళంగా ఉంది. చక్రి అద్దం ముందు కొత్త దుస్తులు వేసుకుని వివిధ పోజులు ఇస్తూ మురిసిపోతున్నాడు. చక్రి చూడండి ఇక్కడ. ఈ రోజు అసలు హీరోలా ఉన్నాను కదా. ఈ డ్రెస్ లో నా లుక్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్. ట్వివిక్ నవ్వుతూ ఓహో వావ్. నీ వైపు నువ్వే చూసుకుని మరీ మురిసిపోతున్నావు. చక్రి హే నిజంగానే. ఫైనల్గా నా సినిమాటిక్ స్టైల్ ఏంటో ఈ లోకానికి అర్థమైంది. పెద్దన్నా ఏంటంటావు. నేను లీడింగ్ మ్యాన్ మెటీరియల్లా ఉన్నానా లేదా. పెద్దన్నయ్య టీ తాగుతూ కళ్ళు తిప్పుతూ హీరోలా కాదు, దారి తప్పి వీధి నాటకంలోకి వచ్చినట్టు ఉన్నావు. ఈ ఇంటిలోకి ఈ ఫెస్టివల్ కాస్ట్యూమ్ వేసుకుని ఎవరిని భయపెట్టాలని చూస్తున్నావురా. చక్రి కోపంగా ఏంటన్నయ్య మాటలు. ఈ డ్రెస్ చూడు అద్దిరిపోయింది. నువ్వు కాలేజీ రోజుల్లోనే ఆగిపోయావు కదాని నా స్టైల్ని తక్కువ చేయకు. పెద్దన్నయ్య బయటకి వెళ్లే ముందు నీ ఈ ఓవరాక్షన్ ఆపి బుద్ధిగా ఉండురా. చక్రి సరే సరే, నేను ఎలాగూ కాలేజీకి వెళ్ళాలి. అప్పుడే దగ్గర్లో ఫోన్ గట్టిగా మోగడం మొదలవుతుంది. ట్వివిక్ ఓరే ఫోన్ మోగుతోంది చూడు. మహాలక్ష్మి ఫోన్. ఈ సమయంలో ఎవడై ఉంటాడు. మన రాత ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఆ విక్కీ గాడే అయి ఉంటాడు. చక్రి ఫోన్ లాక్కుని కోపంగా విను విక్కీ. నీకు ఇల్లు వాకిలి పనిపాట ఏమీ లేవా. ఎందుకురా ఎప్పుడూ మహాలక్ష్మి వెంటే తిరుగుతావు. ఈరోజు నీ సంగతి చెప్తాను ఉండు. ఫోన్లో అవతలి వ్యక్తి శాంతంగా ఆపుతూ ఓరేయ్ ఆగు ఆగు. నేను విక్కీ కాదురా లక్కీని, ఆమె కజిన్ని. చక్రి ఓహ్ లక్కీనా, సరే నీకేం కావాలి. లక్కీ మహాలక్ష్మితో మాట్లాడాలి. ఈరోజు ఆమె ఆఫీస్కి వస్తోందా. చక్రి రావడం లేదు. లక్కీ అదేంటి, ఎందుకు రావడం లేదు. చక్రి ఎందుకంటే ఈరోజు ఆమెకు జ్వరం బాస్ గారు. లక్కీ జ్వరమా. నిన్నే కదా తను చాలా బాగా ఆరోగ్యంగా ఉంది. చక్రి నిన్న బాగానే ఉన్నవాళ్లకి ఇవాళ జ్వరం రాకూడదని ఏ వైద్యశాస్త్రంలోనైనా రాసి ఉందా ఏంటి. ఐన్స్టీన్ ఎక్కడా ఆ రూల్ రాయలేదులే నాయనా. లక్కీ సరే, నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకుని వస్తున్నాను. చక్రి నువ్వు వచ్చేలోపు మేము ఆమె మంచం పక్కనే కూర్చుని దైవ ప్రార్థనలు చేయడం మొదలు పెడతాంలే. ఆ పని మానే. లక్కీ ఓరే ఆగు. అసలు ఏం జరిగింది. తను భయపడుతోందా. చక్రి భయపడకుండా ఏంటి. నీలాంటి బాస్లు సడన్గా ఇంటికి వస్తామంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది కదా. లక్కీ నేనే స్వయంగా వచ్చి చూస్తాను ఉండు. ఇప్పుడు ఆమె టెంపరేచర్ 102 ఉంటుంది. చక్రి అవును, నువ్వు వస్తే మాత్రం అది ఖచ్చితంగా 104కి వెళ్తుందిలే. లక్కీ అంటే ఏంటి అర్థం. నాకైతే ఎందుకు భయపడుతుంది. చక్రి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఇకపై ఆమె జ్వరం గురించి నన్ను అడగకు. ఆమెకు మరింత టెన్షన్ పెరుగుతుంది. లక్కీ నేను నా ఎంప్లాయ్ గురించే కదా అడుగుతున్నాను. సరే మరి నేను రాకూడదంటే ఏం చేయమంటావు. చక్రి మీ ఆఫీస్ పక్క వీధిలోకి వెళ్ళు. కుడివైపు తిరుగు. అక్కడ శివాలయం వస్తుంది. నేల మీద పడుకుని దండాలు పెట్టు. నీ టెన్షన్ అంతా పోతుంది. లక్కీ నువ్వు మరీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్. చక్రి ఫోన్ కట్ చేస్తాడు. ట్వివిక్ మహాలక్ష్మి అక్కడికి వస్తారు. ట్వివిక్ హే కదులు, మనం కాలేజీకి లేట్ అవుతున్నాం. చక్రి కాస్త ఆగు అన్నయ్య, టైం చాలా ఉంది. ట్వివిక్ టైమా, ముందు బస్ స్టాప్కి పద, నీతో కొంచెం మాట్లాడాలి. చక్రి ట్వివిక్తో రహస్యంగా ఓరేయ్, అక్కడ బస్ స్టాప్లో నాకోసమే అమ్మాయిలు ఎదురు చూస్తున్నారురా. నేను రానని వాళ్లు వెళ్ళిపోతే ఎలా. పెద్దన్నయ్య వెనక నుంచి విని ఈ దొండకాయగాడు ఏంటి, అప్పుడే వీడికి ఫాలోయింగ్ కూడా మొదలైపోయిందా. నమ్మలేకపోతున్నాం. చక్రి హే నా మ్యాజిక్ని డిస్టర్బ్ చేయకు. నేను వెళ్తున్నా. తరువాత బస్ స్టాప్ దగ్గర దృశ్యం. చక్రి ట్వివిక్ పెద్దన్నయ్య ఒక పిల్లర్ వెనకాల దాక్కుని చూస్తుంటారు. పెద్దన్నయ్య కళ్ళు పెద్దవి చేసి మరి ఎక్కడున్నారురా నీ ఆరాధకులు. చక్రి వాళ్లు కాదు, ఆ పక్కన చూడు. కాదు కాదు, వాళ్లు కూడా కాదు. ఒక్క నిమిషం ఆగు. పెద్దన్నయ్య నన్ను ఎందుకురా లాక్కొచ్చారు. నాకేమో పెళ్లి సంబంధాలు చూసుకోవాల్సిన వయసు వస్తోంది. నీ లవ్ స్టోరీలు చూడడానికి నేను రావాలా. ట్వివిక్ నవ్వుతూ లేదన్నయ్యా వదిలేయి. తన ఫస్ట్ లవ్ని నువ్వు కూడా చూడాలని తెచ్చాడు. ఆ పక్కన నిలబడి నవ్వుకుంటున్న ఇద్దరు అమ్మాయిల్లో ఎవరో ఒకరు వీడి కోసమే చూస్తున్నారు చూడు. చక్రి కంగారుగా అమ్మో, వాళ్ళు ఇటు చూస్తున్నారు. నేనే వెళ్ళి మాట్లాడనా. ఏమని అడగాలి.
ఫోన్ నెంబర్ అడగనా? నా గుండె దడదడలాడిపోతోంది. ట్వివిక్ వెళ్ళురా రౌడీలా బిల్డప్ ఇస్తావుగా, ఇప్పుడు అమ్మాయిని చూడగానే నీ గుండె ఎందుకు గుబేలుమంటోంది? చక్రి నేనొక్కడినే వెళ్ళలేను, భయంగా ఉంది. నువ్వే వెళ్ళు అన్నయ్యా, వాళ్లలో ఎవరైనా నన్ను లవ్ చేస్తున్నారేమో అడిగిరా. పెద్దన్నయ్య నేనా? అస్సలు రాను. నన్ను చూస్తే వీడు రౌడీని వెంటపెట్టుకుని తిరుగుతున్నాడని వాళ్లు పారిపోతారు. మీ పనులు మీరే చూసుకోండి. చక్రి ఇది చాలా డేంజర్. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు. చక్రి నిరాశగా వెనక్కి వచ్చేస్తాడు. ఆ తరువాత మహాలక్ష్మి ఇంటి సమీపంలో మహాలక్ష్మి ఆందోళనగా నడుస్తూ పెద్దన్నయ్యతో, నేను ఇంక భరించలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్లేమో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి గర్భవతినని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నా పరిస్థితి తలచుకుంటే పిచ్చిపట్టిపోతోంది. పెద్దన్నయ్య మహాలక్ష్మి, కాస్త శాంతంగా ఉండు. ఊపిరి పీల్చుకో. మహాలక్ష్మి ప్రతిరోజూ నరకంలా ఉంది. మా అమ్మ బెదిరింపులు, మా అన్నయ్య నిఘా. ఒకవేళ నీతో నాకు ఉన్న సంబంధం గనుక వాళ్లకి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారు. అందుకే మా గదికి గడియ వేసుకుని పడుకుంటున్నాను. పెద్దన్నయ్య నువ్వు టెన్షన్ పడకు. మీ పెళ్లికి నా పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు. మీ పెళ్లి సాఫీగా జరిగేలా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మహాలక్ష్మి కన్నీళ్లతో, మీకు అసలు అర్థం కావడం లేదు. మీకు పెళ్లి అయ్యే వరకు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనని మీ తమ్ముడు చక్రి మొండికేస్తున్నాడు. మీరు పెళ్లి చేసుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది. అందుకే మిమ్మల్ని త్వరగా పెళ్లి చేసుకోమంటున్నాం. పెద్దన్నయ్య షాక్తో అంటే, నా పెళ్లి కాకపోతే మీ పెళ్లి ఆగిపోయిందా? మహాలక్ష్మి అవును. కాబట్టి దయచేసి ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి త్వరగా పెళ్లి చేసుకోండి. లేదంటే మా జీవితాలు ఇలాగే అయిపోతాయి. అప్పుడే రమ్య అక్కడికి వస్తుంది. రమ్య హాయ్ మహాలక్ష్మి. హాయ్ అండి. ట్రిప్ ఎలా ఉంది? మహాలక్ష్మి ఓహ్ హాయ్ రమ్య, చాలా బాగా జరిగింది. రమ్య సరే అయితే, తర్వాత మాట్లాడదాం బాయ్. రమ్య వెళ్ళిపోతుంది. వెంటనే ఒక డెలివరీ వ్యక్తి వచ్చి మహాలక్ష్మికి జ్యూస్ ఇస్తాడు.